వైఎస్ పాదయాత్ర చేస్తున్నప్పుడు మధ్యలో ఆయన ఆరోగ్యం క్షీణించింది, మీరందరూ గుర్తుంచుకుని ఉంటారు. వైఎస్ విజయమ్మ గారు వెళ్లి పరామర్శించారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు అక్కడికి. ఎందుకు పోలేదు? దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగి స్టేట్మెంట్లు వచ్చినాయి. వైఎస్ మరణం మీద విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డితోనే మొదలవ్వాలి అనేటువంటిది లగడపాటి రాజగోపాల్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఎంత బలంగా నమ్మారు మీ పార్టీలో వాళ్ళు ఆ రోజు. ఎందుకనంటే ఆ లబ్ధిదారుడు మీరే కాబట్టి, ఆ రోజు జరిగిన సంఘటనలు వాళ్ళకి ఆ రకంగా కనిపించినాయి కాబట్టి. సో ఇవన్నింటినీ ఒక్కసారి గుర్తుంచుకుంటూ, నేరమయ రాజకీయాలకు మొదలు పెట్టింది మీరే, ఆ రాజకీయాల్ని కొనసాగిస్తున్నది మీరే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, ముఖ్యంగా యువకులు, తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సినటువంటి యువకులు ఇవాళ మనం గుర్తుంచుకోవాలి. వైఎస్ కుటుంబం యొక్క చరిత్ర ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం యొక్క చరిత్ర ఏంటి చూసుకోవాలి. ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు తపన పడితే, పరిశ్రమల్ని తరిపేయడం కోసం, తన లాభం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తేడాను గమనించాల్సినటువంటిది ఉంది. గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.